గణేష్ నిమజ్జనం కోసం వరంగల్లో చెరువుల్ని సిద్ధం చేస్తున్నారు అధికారులు. వేలాది మండపాల్లో కొలువుదీరిన గణనాథులు నవరాత్రుల తర్వాత వైభవంగా నిమజ్జనం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. చిన్నవడ్డేపల్లి, కోట, ఉర్సు చెరువుల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. రంగసాపేట పెద్ద చెరువు, హన్మకొండ కాజీపేట చెరువు పరిసరాలను క్లీన్ చేస్తున్నారు. నిమజ్జన ఏర్పాట్లపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. ఘనంగా మండపాల్లో ప్రతిష్ఠించి పూజ చేస్తారు. మళ్ళీ ఆ వినాయకుడికి సంబంధించిన నిమజ్జనాన్ని కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం అనేది జరుగుతుంది. గణేష్ నిమజ్జనాన్ని శోభాయాత్రగా తీసుకొచ్చి మళ్ళీ ఆ గంగమ్మ చెంతనే చేరుస్తారు. మళ్ళీ వచ్చే ఏడాది ఇంతకంటే ఘనంగా గణపతి నవరాత్రులు నిర్వహిస్తామంటూ కూడా చెరువులలో నిమజ్జనం చేయడం అనేది పరిపాటిగా వస్తుంది. గ్రేటర్ వరంగల్ పరిధిలో చూస్తే వేలాది విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. సేమ్ టైంలో వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి చూస్తే కూడా ప్రతి గ్రామాన వాడవాడలో కూడా గణేశుడికి సంబంధించినటువంటి విగ్రహాలను ప్రతిష్ఠించి అవన్నీ కూడా పూజలు నిర్వహిస్తున్నారు. నిమజ్జనానికి సంబంధించి ఇప్పటికే చాలా చోట్ల ప్రారంభమైందని చెప్పొచ్చు. కొంతమంది 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు, కొంతమంది 11 రోజుల వరకు కూడా పూజలు చేసి నిమజ్జనం చేయడం జరుగుతుంది. ప్రస్తుతం నిమజ్జనానికి సంబంధించి కూడా GWMC పూర్తిగా సిద్ధమవుతుందని చెప్పొచ్చు. గ్రేటర్ వరంగల్ పరిధిలో ఉన్నటువంటి చెరువులలో నిమజ్జనానికి సంబంధించి ఐడెంటిఫై చేసినటువంటి చెరువులలో కూడా GWMC సిబ్బంది అంతా కూడా క్లీన్ చేసే పనిలో ఉన్నారు. ఎందుకంటే నిమజ్జనానికి సంబంధించి భారీ విగ్రహాలు కూడా ఇక్కడికి వస్తాయి. వచ్చినటువంటి నిమజ్జన సందర్భంలో కూడా వచ్చే భక్తులు కావచ్చు, నిమజ్జనానికి వచ్చే వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తర్వాత వాళ్ళ సెంటిమెంట్ను కూడా గౌరవించే విధంగా విగ్రహాలన్నీ కూడా పూర్తిగా నీటిలో మునిగే విధంగా కూడా కావాల్సినటువంటి క్లీన్ చేసే పనిలో కనిపిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ చెరువుకు సంబంధించి చాలా చెరువుల దగ్గర కూడా ఇప్పుడు వరంగల్కి సంబంధించి చిన్నవడ్డేపల్లి కావచ్చు, బంధన్ చెరువు కావచ్చు, కోట చెరువు కావచ్చు, అదేవిధంగా రంగసాయపేటకు సంబంధించినటువంటి పెద్ద చెరువు కావచ్చు, అదేవిధంగా ఉరుసు దగ్గర ఉన్నటువంటి చెరువు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద పెద్ద చెరువులు ఉంటాయి. ఇక్కడ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి కూడా వందల విగ్రహాలు ఇక్కడ నిమజ్జనం చేస్తారు. ఆ నిమజ్జనం జరిగే దగ్గర కూడా 20 నుంచి 25 ఫీట్లో ఉన్నటువంటి విగ్రహాలు కూడా కొన్ని చెరువులు ఐడెంటిఫై చేస్తారు. అలాంటి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది కూడా ఇక్కడ అంత భారీ విగ్రహాలు వచ్చినా కానీ నిమజ్జనం చేసే విధంగా కూడా చెరువును క్లీన్ చేసే ప్రయత్నాలు, వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో అయితే అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ప్రధానంగా చూస్తే ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ నిమజ్జనం జరిగినటువంటి సందర్భంలో ఉన్నటువంటి వాటిని అన్నిటిని కూడా చెక్క ఫ్రేమ్స్ కావచ్చు, అవన్నీ కూడా కట్టెలతో ఉన్న ఫ్రేమ్స్ అన్నీ కూడా గతంలో నిమజ్జనం జరిగినటువంటి వాటి అన్నిటి కూడా మట్టి కావచ్చు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్కి సంబంధించినటువంటి అవన్నీ కూడా కరిగిపోగా వాటికి సంబంధించినటువంటి ఫ్రేమ్స్ అన్నీ కూడా ఇంకా అట్లే ఉన్నాయి. వాటన్నిటిని క్లీన్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం లోపల పెద్ద పెద్ద విగ్రహాలకు సంబంధించిన నిమజ్జనం జరిగింది కాబట్టి వాటన్నిటిని కట్టెలు కావచ్చు అవన్నీ కూడా మళ్ళీ విగ్రహాలు నిమజ్జనం చేసే సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటిని అన్నిటిని కూడా తొలగిస్తున్నారు లోపలికి వెళ్ళి సిబ్బంది. ప్రస్తుతం అయితే గుర్రపు డెక్క కూడా చాలా చెరువులలో పేరుకుపోయింది. సేమ్ టైంలో చెత్త చెదారం వీటన్నిటిని కూడా చెరువుల దగ్గర కూడా పేరుకుపోయింది. వాటన్నిటిని కూడా క్లీన్ చేస్తున్నారు. ఎందుకంటే 9 రోజుల పాటు నిమజ్జనం చేసినటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళంతా కూడా నిమజ్జనం చేయడానికి సంబంధించినటువంటి సెంటిమెంట్ను కూడా గౌరవించాలి కాబట్టి ఆ విధంగా ఏర్పాటు చేస్తున్నారు. అంటే చెరువులకు సంబంధించిన క్లీనింగ్ కావచ్చు, లేకపోతే చెరువుల నిమజ్జనానికి ఎట్లా సిద్ధం చేస్తున్నారు? ఇలా ఉంటే గుర్రండే కాకు తీసేసి వాళ్ళకి ఇట్లా కడతారు. మళ్ళీ ఇట్లా రాకుండా తాళ్ళు వాళ్ళకి ఇట్లా అడ్డం కడతారు. అంటే ఏం రాకుండా ఇప్పుడు యాకడ పోతాను ఆకు మళ్ళీ రాకుండా ఇక్కడ తాళ్ళు వాళ్ళకి ఇట్లా కట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఇందులో చాలా ఫ్రేమ్స్ కనపడుతున్నాయి. ఇవన్నీ ఎట్లా తీసేస్తున్నారు? ఇప్పుడు ఇవి తాళ్ళతోనే గుంజుతాయి. గుంజంగా రాకపోతే ఇప్పుడు ఆకు గుంజుతా అంటే మధ్యలో వస్తాయి, అటు పోకపోతే ఇటు తాళ్ళ కట్టి ఇటు గుంజుతాం. ఇక్కడ ఎంత పెద్ద విగ్రహాలు నిమజ్జనం అవుతుంటాయి? 20 ఇట్లా ఇంకా భారీగానే ఎబోనే వస్తాయి. 10 సంవత్సరం ఇక్కడ 12 అన్న అవుతుంది. ఇక్కడ ఇవాళ మార్నింగ్ 10 తెల్లారి మళ్ళీ 12 అవుతుంది. భారీ విగ్రహాలు వస్తాయి. ఇప్పుడు నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్ల దాదాపు ఇప్పటి వరకు ఇవన్నీ పూర్తయితే ఎన్ని చెరువులు ఇట్లా చేస్తున్నారు ఇప్పుడు మీ క్లీనింగ్? అయితే మినిమం 10 చెరువులైనా ఉంటాయి. ఇప్పుడు ఇంకా రేపటి వరకు అయితే దాదాపు అనేది కంప్లీట్ అవుతుంది. ఈ గుర్రపు డెక్క చాలా ఎక్కువగా ఉంది కదా, తర్వాత ఇవన్నీ క్లీన్ చేసేస్తారు. ఇప్పుడు చిన్న చిన్న విగ్రహాలు కావచ్చు, భారీ విగ్రహాలు క్లీన్ చేసేటప్పుడు వాటర్ లోతు ఎంత లోతు వరకు తీసుకుపోతారు? ప్రతి సంవత్సరం పెద్ద పెద్ద భారీ క్రేన్లతోనే లోతు కొట్టిస్తారు అన్నట్టు. ఎట్లా ఉంది మీరు వాటర్లో దిగినప్పుడు? చాలా ప్లాస్టిక్ కూడా కనిపిస్తున్నాయి, తర్వాత చెత్త చెదారం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. చెరువులలో ఎట్లా ఉన్నాయి అసలు? చెరువులు అంతా మురికి నీళ్ళు కదా, ఎందుకు ఇట్లా మురికి అయిపోయినాయి? డ్రైనేజ్ వాటర్ వస్తుంది. ఎట్లుంది లోపల దిగింది కదా, ఏమేమి క్లీన్ చేస్తున్నారు? ఎట్లా ఉంది? గుర్రం డెక్కకు తీసేట పక్కకు తీసేస్తాను. ఎట్లా ఉంది లాస్ట్ ఇయర్ శిథిలాలు కావచ్చు వాటన్నిటిని తీసేయడానికి బయటికి లాగడానికి ఎంతమంది కలిసి చేస్తున్నారు? మినిమం ఒక 50 మంది ఉన్నాం. బయటకు వస్తున్నాయి ఈజీగా బురదలో కూర్చోవాలి, తాళ్ళు గట్టి ఉంచుతున్నాం. అంటే నిమజ్జనం కాగానే ఇవన్నీ క్లీన్ చేయరా? అట్లా నిమజ్జనం కాగా ఒక 1 year 10 days ముందు
చేస్తూ ఉంటారు. మళ్ళీ మేము అంటే మళ్ళీ ఉత్సవాలు జరిగేటప్పుడే మళ్ళీ క్లీన్ చేస్తారు అన్నట్టు. ప్రస్తుతం అయితే నిమజ్జనానికి సర్వం సిద్ధం చేస్తున్నారని చెప్పొచ్చు. నిమజ్జనం చేసే టైం వరకు కూడా చెరువులన్నీ కూడా క్లీన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే చెరువుల దగ్గరికి పెద్ద పెద్ద విగ్రహాలు వస్తాయి. ఒక్కొక్క చెరువు దగ్గర 500-600 విగ్రహాలు కూడా నిమజ్జనం అవుతాయి. బంధం చెరువు దగ్గర అయితే దాదాపు 800 నుంచి 900 విగ్రహాలు నిమజ్జనం అవుతాయి. కోట చెరువు దగ్గర చూస్తే దాదాపు 700-800 విగ్రహాలు, భారీ విగ్రహాలు నిమజ్జనం అవుతాయి. చిన్నబడ్డపల్లి చెరువు దగ్గర తీస్తే దాదాపు 1000 నుంచి 1500 వరకు భారీ విగ్రహాలు ఉంటాయి. అదేవిధంగా చిన్న చిన్న విగ్రహాలు అయితే మళ్ళీ 1000 దాకా ఉంటాయి. ఇట్లా ఒక్కొక్క చెరువుకు సంబంధించి చూస్తే చాలా పెద్ద విగ్రహాల నిమజ్జనం జరుగుతుంది. కాబట్టి నిమజ్జనం జరిగే సమయంలో టైం వరకు కూడా విగ్రహాలు వచ్చే టైం వరకు ఈ చెరువులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసే ప్రయత్నం అయితే జీడబ్ల్యూఎంసీ చేపట్టింది. అందుకు సంబంధించినటువంటి సిబ్బంది అయితే ప్రస్తుతం చెరువులలో పేరుకుపోయినటువంటి గుర్రపు డెక్కను తొలగించడం, సేమ్ టైంలో లాస్ట్ ఇయర్కు సంబంధించినటువంటి ఏదైతే విగ్రహాలు నిమజ్జనం చేసినటువంటి శిథిలాలు ఉన్నాయో వాటన్నిటిని తొలగించడం, తర్వాత గుర్రపు డెక్క కూడా పూర్తిగా క్లీన్ చేయడంతో పాటు అవంతా మళ్ళీ తిరిగి నిమజ్జన ప్లేస్కు రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇవంతా క్లీన్ అయిన తర్వాత ఇక్కడ లైటింగ్ ఏర్పాటు చేయడం కావచ్చు, ఆ చెరువుల దగ్గర భారీ క్రేన్లను కూడా ఏర్పాటు చేస్తారు. నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లనేవి కూడా ఇప్పటి నుంచే మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ జయరాన్ రమేష్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.